హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. అఖండ 2 ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఎన్నో రోజుల నుంచి 4వ తేదీ రిలీజ్ ప్రీమియర్ షోలు పడాల్సిన సినిమా వాయిదాలు పడుతూ 5వ తేదీ కూడా రిలీజ్ అవ్వకుండా మళ్ళీ రిలీజ్ అవుతుందో లేదో అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నిన్న నైటు కూడా వాడు ప్రీమియర్ షోకి మళ్ళీ 9కి అని చెప్పి 9:30 వరకు బయటే నిలబెట్టేసి 9:30కు మళ్ళీ లోపలికి పంపించేసి సినిమాకి డౌన్లోడ్ అవ్వలేదంటూ మళ్ళీ ఒక గంట సేపు అలాగే కూర్చోబెట్టేశాడు. మళ్ళీ తర్వాత ఈ అఖండ టీజర్ వేయడంతో ఇదేంది సినిమా పార్ట్ 2 బదులు సినిమా పార్ట్ 1 వేస్తున్నాడు, ఏమన్నా కీ డౌన్లోడ్ అవ్వక మళ్ళీ పార్ట్ 1 వేస్తున్నాడా అని కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. చివరికి ఒక గంట తర్వాత సినిమా వేసేసాడు. ఇప్పుడు అమ్మయ్య సినిమా రిలీజ్ అయిందిరా అని ఊపిరి చేసుకున్నా. ముందుగా ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పిన తర్వాత పూర్తి రివ్యూలోకి వెళ్దాం. చైనా ఆర్మీ జనరల్ కొడుకు ఇండియా మీద యుద్ధానికి వచ్చినట్టుగా వస్తాడు. మన ఆర్మీ ఒక్క దెబ్బ కొట్టడంతో చచ్చిపోతాడు. దాంతో ఆర్మీ జనరల్ పగబట్టేస్తాడు మన ఇండియా మీద. పగబట్టి ఇలాగైనా ఇండియాని నాశనం చేయాలని భారీ కుట్ర వేస్తాడు. తనకు సహాయం కోసం మాజీ జనరల్ని కలుస్తాడు. తను ఏం చేస్తాడంటే ఒక బయో వార్ ద్వారా ఇండియాను నాశనం చేయాలని ఆలోచన చేసుకుంటారు. అంతా బాగానే ఉంది. ఇక ఈ బయో వార్కి సక్సెస్ఫుల్గా సాగాలంటే కుంభమేళా కరెక్ట్ ప్లేస్ అని కుంభమేళాలో గంగానదిలో ఈ వైరస్ను వదిలేస్తారు. దాంతో ఆ వైరస్కు చాలామంది చనిపోతారు. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇండియాలో దైవభక్తి ఎక్కువ కాబట్టి దేవుడు లేడు అని నిరూపిస్తే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకు లేడని నమ్మే వాళ్ళకు గొడవపడి కొట్టుకొని చచ్చిపోతారు. ఇక మనం కూడా మన ప్రయోగాలు మనం చేసి భారతదేశాన్ని లేకుండా చేద్దామనేసి అనుకుంటారు. అయితే అనుకోకుండా మన బాలకృష్ణ గారి కూతురు ఆ చిన్న పాప మేబీ 18 ఏళ్ళకి DRDOలో ఉద్యోగం వచ్చి ట్రైనీ సైంటిస్ట్ కూడా అయిపోతుంది. ఇక ఆ అమ్మాయి అనుకోకుండా దీని వైరస్కి యాంటీడోట్ కనిపెడుతుంది. దాంతో ఈ విషయం తెలుసుకున్న చైనా వాళ్ళు ఈవెన్ ఎలాగైనా చంపేయాలని ఫిక్స్ అయిపోతారు. అయితే మన పెద్ద బాలయ్య ఆల్రెడీ అఖండ 1లో మాటిచ్చింటాడు కదా, నీకు ఏ ఆపదున్నా నీ ప్రాణానికి ఎటువంటి ముప్పు వచ్చినా నేను వచ్చి నిన్ను కాపాడుతాను, నీకు ఏ అని కలిగాను. కాబట్టి ఆయన వచ్చి తనను ఎలా కాపాడాడు, ఈ చిన్న బాలకృష్ణ ఏం చేయగలిగాడు, అసలు జనాలను చంపగలిగారా లేదా, ఈ పాపను ఏ విధంగా తప్పించాడు అనేసి సినిమా స్టోరీ లైన్ అనేది తీసుకెళ్ళిపోయారు. ఇక ఈ సినిమాను 2 పర్స్పెక్టివ్స్లో చూడాలి. ఒక పర్స్పెక్టివ్ ఏమంటే స్టోరీ ఉందా లేదా, సినిమా ఏ విధంగా ఉంది అనేది. ఆ పర్స్పెక్టివ్లో చూస్తే నాకైతే అఖండ 1 నచ్చింది. ఇక ధర్మం గురించి, సనాతన ధర్మం, దేవుడి గురించి, అలాగే దేశం యొక్క గొప్పతనం గురించి ఇంకో పర్స్పెక్టివ్ ఉంది. ఆ పర్స్పెక్టివ్తో పోలిస్తే అఖండ 1 కంటే 2 హైలైట్ అని చెప్పవచ్చు. ఇక మన బోయపాటి గారు అలాగే బాలయ్య గారి కాంబినేషన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది 4వ సినిమా. సింహ, లెజెండు, అఖండ, ఇది అఖండ 2. ఈ 4 సీక్వెల్స్ ఇలా కాంబినేషన్లో బాగానే ఉన్నాయి. అది కాకుండా వీళ్ళ కాంబినేషన్లో ఫైట్స్ సీన్స్ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 1 ఎంత బజ్ క్రియేట్ చేసిందో అఖండ 2 అంతకు మించిన బజ్ క్రియేట్ అయితే చేస్తుంది. ఇక సినిమా స్టార్ట్ అవ్వడం అయితే సేమ్ అఖండ 1 మాదిరి ఉంటుంది. ఫస్ట్ ఫ్యామిలీని చూపించడం, తర్వాత చిన్న హీరో ఇంట్రడక్షను, అలాగే విలన్ ఇంట్రడక్షను, తర్వాత అఘోరా ఇంట్రడక్షను, ఆ అఘోరా ఇంకా చిన్నపిల్ల అని కాపాడే సీన్స్ ఇవన్నీ సేమ్ దాని మాదిరి అనిపిస్తుంది. మెయిన్గా ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ సినిమా మొత్తం దేవుని గురించి, సనాతన ధర్మం గురించి హైప్ లేపుతూ తీసేశాడు. ఇక ఫైట్లో హనుమంతుని ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ ఫైట్లో హనుమంతుని మాదిరి మన అఘోరా కొడుతుంటే గద పట్టుకొని అసలు వేరే లెవెల్ ఫైట్స్.
సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా తీసుకెళ్ళిపోయారు. ఇక సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన బోయపాటి గారి సినిమా అంటే ఇంకా లాజిక్లు అంటూ ఏవే కానీ చూడకూడదు, అంతా ఇల్లాజికల్గానే ఉంటుంది. ఇంకా ఫిజిక్స్ గురించి అయితే అస్సలు మాట్లాడకూడదు సినిమాలో. ఇంకా మనకు ఫిజిక్స్ కావాలి, లాజిక్లు కావాలంటే ఇంకా ఈ సినిమా బొత్తిగా చూడలేం. ఇక దేవుడు లేడు అన్నవారికి బాలకృష్ణ చెప్పే డైలాగులు ఉంటాయి వేరే లెవెల్. అలాగే దేశం గురించి, దేశం యొక్క గొప్పతనం గురించి, అలాగే మన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు వీటన్నిటిలలో కొన్ని కొన్ని డిఫరెన్సులు తీసుకొని చెప్పడం. అసలు డైలాగ్ కింగ్ అని మోహన్ బాబుకు చెప్పారు కానీ మన బాలయ్యకు భలే సెట్ అవుతుంది. మనం స్టేజ్ మీద చూసినప్పుడు బాలయ్య గారి వాయిస్ చూస్తాము, ఎంత తడబడతాడంటే అసలు మాట్లాడడానికి రాదేమో, నత్తి ఉందేమో అన్నట్టుగా చెప్తాడు కదా. ఇక డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమాలో ఎలా మెయింటైన్ చేస్తాడో తెలియదు కానీ అస్సలు ఆ డైలాగు ఎలివేషన్ అంటూ ఉంటుంది. ఆ డైలాగు బయటకు చెప్పే విధానం కానీ వేరే లెవెల్. ఇక ఆయన ఎక్స్ప్రెషన్స్ అయితేనేమి డైలాగులు చెప్పేటప్పుడు వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఈ సినిమాకు డైలాగులు ఎవడు రాశాడో తెలియదు కానీ అసలు మన బోయపాటి గారు తన రెమ్యూనరేషన్లో సగం రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు, అంత బాగా డైలాగులు రాసేశారు. ఇక మన ఘోర దేశం గురించి చెప్పే డైలాగులు కూడా చాలా బాగుంటాయి. దేశం భక్తిని కూడా చాలా బాగా హైలైట్ చేశాడు. యాక్చువల్గా భక్తి అంటే దేవుళ్ళ గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది, కానీ దీంట్లో దేశం యొక్క గొప్పతనాన్ని కూడా వేరే లెవెల్లో తీసుకెళ్లారు మన బోయపాటి గారు. అసలు పర్ఫెక్ట్గా రాసుకున్నారు. ఇక దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈ సినిమాలో, అలాగే దేశం యొక్క గొప్పతనానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక మన అఖండ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, తను ఒక పవర్ఫుల్ అయిపోయాడు అన్నట్లుగా పార్ట్ 1లో చూస్తాం. ఇక 2లో ఏముంటుందిలే, విలన్ని సావగొట్టేసి అయిపోయా కాపాడేస్తాడు అని అనుకుంటాం, కానీ దానికి తగ్గట్టుగానే మన బోయపాటి గారు విలన్ని కూడా వేరే లెవెల్లో మెయింటైన్ చేశారు. ఇక ఇలా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అయిపోతుంది వీడియో, ఇక ఇంతకు మించి ఎక్కువ చెప్పను. ఇక మెయిన్గా మ్యూజిక్ గురించి చెప్పాలి. ఇక మన తమన్ గారు అయితే ఇంకా గట్టిగానే ఇచ్చారు, బట్ నాకైతే వన్నే బాగుందేమో అనిపించింది. ఎందుకు బాగుంది అనిపించింది అంటే మేబీ థియేటర్లో స్పీకర్ల ప్రాబ్లమో, లేదంటే మన తమన్ గారు కొట్టిన మ్యూజిక్ ప్రాబ్లమో, కానీ లౌడ్ నాయిస్ అనేది నాకు మరీ ఎక్కువగా అనిపించింది. అసలు ఆ నాయిస్ అనేది పెద్దగా అర్థమవుతలేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చినాక చెవులు అసలు సరిగ్గా పనిచేయలేదు, నాయిస్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ థియేటర్లో ఉన్న స్పీకర్ల ప్రాబ్లమో అది మ్యూజిక్ ఎలా ఉందో నాకైతే తెలీదు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు చెప్పక్కర్లేదనుకుంటా. ఇక మైనస్ల విషయానికి వస్తే స్టోరీ లేదు, ఇక బోయపాటి సినిమాల్లో అది ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఇక మ్యూజిక్ కూడా అది మరి ఇంకా సినిమా టీం ప్రాబ్లమా లేకుంటే ఈడ స్పీకర్ ప్రాబ్లమా అది కూడా చెప్పలేను. ఇక ఇల్లాజికల్ లెస్ ఫైట్స్ అవి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు బోయపాటి గారి సినిమాలో, అది బాలయ్య కాంబినేషన్లో. కాబట్టి ఇది మామూలుగా సినిమా స్టోరీ కావాలి, మనకు లాజిక్ కావాలి అన్న వాళ్ళకు మాత్రమే మైనస్ పాయింట్స్. ఇక ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్టు. ఈ డిసెంబర్ మంత్లో మన అఖండ 2 బాలయ్య లేటుగా వచ్చినా కానీ కుమ్మి వదిలేస్తున్నాడు. డిసెంబర్ మంత్ అంతా ఇంకా మన బాలయ్య బాపుదే అనుకోవచ్చు. ఇక ఇయర్ ఎండింగ్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఈ 2025 చివరి మంత్లో కలెక్షన్ల సునామీ కురిపించడానికే నేను వచ్చేసాను అనేసి ఇచ్చేశాడు. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అదే ఫైట్ల పరంగా, దేశ గురించి, అలాగే ధర్మం గురించి చెప్పిన విధానాన్ని బట్టి బాగుందనే అంటాను. చెప్పాను కదా 2 పర్స్పెక్టివ్లలో చూడాలి అనేసి. నేనైతే దీంట్లో ఒక 1 పర్స్పెక్టివే చెప్పాను, ఇంకా 2 పర్స్పెక్టివ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.